గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రాయలసీమ యొక్క అంశాలను ప్రస్తావించారు. నాకెందుకో చాలా కాలం నుంచి ఈ రాయలసీమ యొక్క నాయకులు ఎందరో ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ రాయలసీమ మీద కనీసమైనటువంటి శ్రద్ధ లేదు. అనేక మంది నాయకులు పోరాటాలు చేస్తున్నారు. టీజీ వెంకటేష్ గారు కావచ్చు, శబరి గారి తండ్రి గారు కావచ్చు, అనేక మంది రాయలసీమ గురించి పోరాటం చేయడం, కానీ విజయం సాధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్న మూలంగా ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రాంతం మీద శ్రద్ధ లేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత వాసులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడో భయం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటే ఇతర ప్రాంతాలు ఏమన్నా అనుకుంటాయేమో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి మనస్తత్వంతో ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని వెనకడి చేసేటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీ అందరికి కూడా నేను చెప్తున్నా, పార్టీలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కిందట ఇదే కర్నూలులో బీజేపీలో ఒక 6 సార్లు శాసనసభ్యుడిగా ఎంపికైనటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి పార్టీలో చేరారు. ఆ చేరిక సందర్భంగా నేను ఒక విషయాన్ని ఆనాడు ఆ మీటింగ్ లో తెలియజేశాను. నేనేదైతే ఇప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావించానో ఇది నాకు అర్థమై ఆ రోజు 6 సంవత్సరాల క్రిందట రికార్డ్ చేయండి, భారతీయ జనతా పార్టీ రాయలసీమని దత్తత తీసుకుంటది, రాయలసీమని ఓన్ చేసుకుంటది. 6 సంవత్సరాల కిందట నేను ప్రకటించినటువంటి అంశం. హరిబాబు గారితో అధ్యక్షుడిగా ఉండగా పెండింగ్ ప్రాజెక్టుల కోసం పర్యటనకు వచ్చాం. మన కార్యకర్త ఇంటిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కర్నూలులో. రికార్డ్ తీయండి, రాయలసీమకి నికర జలాన్ని భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. నేను అధ్యక్షుడు కాదు, ఒక కార్యకర్తగా రాయలసీమ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనని అర్థం చేసుకునేటువంటి ఒక కార్యకర్తగా రాయలసీమకి నికర జలాలు ఇస్తానని 4 సంవత్సరాల కిందటే ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క గుండె చప్పుడని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఆ మధ్య కాలంలో 3 సంవత్సరాల కిందట నేను హిందూపురం వచ్చాను. హిందూపురం పార్లమెంట్ లో ఓబీసీ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని తెలుగుదేశం పరిపాలన సందర్భంగా, బాబు చంద్రబాబు నాయుడు నీకు రోజు పోలవరం సోమవారమే గాని బుధవారం అంద్రీనీవా అనలేవా, మంగళవారం అంద్రీనీవా కాదు గాలేరీ అనలేవా బాబు చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నించాను మిత్రపక్షంగా ఉండగా. రాయలసీమ ప్రజలు ఏమన్నా సెకండ్ గ్రేడ్ సిటిజన్సా, 2వ తరగతి పౌరులా? ఎందుకు ధైర్యం చాలదంట, ఒక ధైర్యంతో, ఒక కమిట్మెంట్ తో భారతీయ జనతా పార్టీ వేళ ఉభయ పార్టీని ప్రశ్నిస్తుంది. ఎంతసేపు అమరావతి అమరావతి అమరావతి. ఆయనకు ఒకటి, మీ ప్రాంత ముఖ్యమంత్రికి 3 ఏంటి 3? ఈయనకు ఒకటి, ఆయనకు 3. చర్చితే మనందరి మధ్యన, లేకపోతే ఎత్తు ఎక్కువ, పోలవరం ఎత్తు తక్కువ.
ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం అమాయకులు, మనం అందరం సెకండ్ డిగ్రీ సిటిజన్స్, మనం అందరం కూడా అడగలేనటువంటి అడుక్కునే వారి కింద ఇవ్వరా 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 ఏంటి ఇవ్వరా? ఇట్ ఈస్ అవర్ బోర్న్ రైట్. రాయలసీమ పౌరులకి, రాయలసీమ ప్రజలకి భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేస్తుంది. పోలవరం ఎంతో గాలేరి నగరి అందరినీవా భారతీయ జనతా పార్టీకి అంతే మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. రెండేనా ఈ రాష్ట్రంలో అంశాలు? వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్ర గురించి చర్చ లేదా? తాగునీరు లేదా మనకి? సాగునీరు లేదా మనకి? 100 కోట్లు 150 కోట్లతో అనేకమైన ప్రాజెక్టులు కట్టొచ్చాయి. ఇక్కడ 100 కోట్లు 150 కోట్లతో అనేకమైన ప్రాజెక్టులు కట్టడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉందా? సిద్ధేశ్వరం అలుగు కట్టడానికి వెళ్తండి, మీరు అలిసిపోయారా? సిద్ధేశ్వరం అలుగు కట్టడానికి 150 కోట్ల 150 కోట్ల. అలానే సంగమేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి ఎంత డబ్బు కావాలండి? మనలో దమ్ము లేదనుకుంటున్న రాయలసీమ బిడ్డల్లో దమ్ము ఉందని భారతీయ జనతా పార్టీ ద్వారా మీరు నిరూపించాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి భయం లేదు కాబట్టి, వాళ్ళకి భయం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 3 అంటారు, ఆయన అమరావతి అంటారు. మీరంటే భయం లేదా? మీ ముందు భారతీయ జనతా పార్టీ ఉంది, మీ ముందు భారతీయ జనతా పార్టీ ఉంది, మీతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈవేళ రాయలసీమ మీద చర్చించి తీరవలసిందే. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పించి తీరవలసిందే. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరవలసిందే. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్, ఇది భారతీయ జనతా పార్టీ కోరిక. మీరు చెయ్యరు. భారతీయ జనతా పార్టీ అధికారం ఇవ్వండి, రాయలసీమను రతనాలసీమగా మారుస్తాం. మీ అందరికి కూడా ఒక వాస్తవమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కర్నూలులో కోర్టును మేము కడతాం, కర్నూలులో హైకోర్టు నిర్మాణం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటాడు 3లో కర్నూలులో హైకోర్టు ఒకటి. కర్నూలులో హైకోర్టు కడితే రాజధాని అవుతుంది. నేను హైదరాబాద్ లో చూసా, చార్మినార్ దగ్గర హైకోర్టు ఉంది. ఎంత ఉందండి? అది రాజధాని అంట. కర్నూలులో హైకోర్టు కడితే 3 రాజధానులు అది ఒకటంట. చంద్రబాబు నాయుడు 3 ఏంటండి ఏంటి? కోర్టు కడితే రాజధానా? ఆయన అన్నాడు కాబట్టి ఈయన 1 కడతానన్నాడు కాబట్టి ఆయన 3 ఎత్తుకొని ఈయన ఆ 3లో ఒకటి మన హైకోర్టు. హైకోర్టు 50 కోట్లు, ఈ 50 కోట్లు రాజధాని అని మూడో ఒకట. వాస్తవం చెప్తున్నాను నేను. కర్నూలులో ఎయిర్పోర్ట్ కడతా ఉంది భారతీయ జనతా పార్టీ. కర్నూలులో IIIT కట్టింది భారతీయ జనతా పార్టీ. కంప్లీట్ చేసింది. ఖర్చు ఎంత అవుతుంది? కర్నూలులో సోలార్ పార్క్ కట్టింది భారతీయ జనతా పార్టీ. కర్నూలు జిల్లాలో నేషనల్ హైవే కర్నూలు తిరుపతి వయా నంద్యాల 400 కిలోమీటర్లండి. ఇది 1600 కోట్లండి. 400 కిలోమీటర్లు 1600 కోట్లు. మెడికల్ కాలేజీ నంద్యాలలో, ఈ నంద్యాలలో మెడికల్ కాలేజీ కట్టి ఇదంతా జగన్ కట్టేస్తున్నాడు మీరు అందరూ అనుకుంటున్నారు. జగన్ కాదు ఇది. ఈ నంద్యాలలో మెడికల్ కాలేజీ మోడీ గారు ప్రతి పార్లమెంట్ కి ఒక మెడికల్ కాలేజీ ఇస్తాం,
ఇది ప్రజలకు అవసరం అని 50 కోట్లు ఇస్తున్నాను. అంటే 50 కోట్లు ఇస్తే అందులో స్థలాన్ని ఎక్కడో ఎవరికో స్థలాలు ఉన్నాయని ఒక దాంట్లో పెట్టేస్తున్నారు. ఆ మెడికల్ కాలేజీకి 50 కోట్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది. అలానే రాయలసీమ యూనివర్సిటీకి 200 కోట్లు ఇచ్చింది రోసా నిధుల్లో. అలానే సోలార్ పార్క్ ఇచ్చింది, 80 కోట్లు సబ్సిడీ ఇచ్చింది సోలార్ పార్క్ కి. డిఆర్డిఓ 10,000 కోట్లు రిలీజ్ చేసిందండి. 10,000 కోట్లు, 4,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. కల్వకుర్తి కొడమూరు కర్నూలు మీదుగా వయా నల్లమల ఫారెస్ట్ 800 కోట్లు అండి. కడప మైట్కూరు కర్నూలు రోడ్డుకి 2,075 కోట్లు అండి. ఎన్ని కోట్లు ఇచ్చిందండి కర్నూలుకి మోడీ ప్రభుత్వం? ఇందులో చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందా? ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? 3 కోట్లు 3 కోట్లు 3 కోట్లు 8,000 కోట్లు 10,000 కోట్లు 15,000 కోట్లు 20,000 కోట్లు దాటిపోయి ఇవన్నీ. ఈ డెవలప్మెంట్ మీద చర్చ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఇది ఒక్క జిల్లాకే నేను మీకు చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మోడీ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి. ఈ వాస్తవాలండి చంద్రబాబు నాయుడు బూటకాలండి. అమరావతి అంటే బ్రహ్మవరం అంటే ఈయన కూడా ఆయన ఉంటున్నాడని నేను 3, ఆయన ఉంటున్నాడని నేను 3 బూటకాలు. ఇవన్నీ కూడా ఇవి వాస్తవాలు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే వేదిక మీద రమ్మనండి. ఇవి అబద్ధాలా? మీరేం చేశారు కర్నూలుకి? మీరేం చేశారు రాయలసీమకి? మేమేం చేస్తామో చెప్తున్నా. మేమేం చేసేవో తిరిగానికి. కానీ ఛానల్లో ఏం చర్చ పెడతారండి? ఛానల్లో ఏం చర్చ పెడతారండి? మోడీ వస్తాడా? మోడీ వస్తాడా? ఏంటి మోడీ వస్తాడా అని అడిగే వాళ్ళు వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ? ఎక్కడికి రావాలట? అమరావతి రావాలట. అమరావతి వస్తానంటే బుడగలు వేసేసాడు, నల్ల బుడగలు. అమరావతి వస్తానంటే నల్ల జెండాలు చూపించేశాడు. అమరావతి వచ్చి ప్రారంభోత్సవం చేస్తే మట్టిచ్చాడు చంపించాడు, మట్టిచ్చాడు చంపించాడు అన్నాడు. ఇప్పుడు మళ్ళా మోడీ వచ్చేయాలట. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను వాస్తవాలు మీ అందరికి కూడా 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను. రాయలసీమ వాసులారా, వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు. ఇవి నిజాలు కానీ ఇవి ప్రచురించరే. నేను ఇన్ని చెప్పాను కదా, రేపొద్దున పేపర్లో వస్తున్నాయి. ఇవన్నీ రానివ్వరు మిత్రులారా, వీటిని రానివ్వరు మిత్రులారా. మాకు ప్రజలే సాక్ష్యం, మాకు ప్రజల గుండెలే సాక్ష్యం, మాకు హృదయాలే సాక్ష్యం, వాస్తవాలే సాక్ష్యం. ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఎజెండాలకి ప్రాణం వక్కి, వాళ్ళ ఫాల్స్ ఎజెండాలకి, వాళ్ళ సీడో ఎజెండాలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణం వక్కి పోరాటం చేస్తారు. ఎంతకాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేస్తారు? ఎంతకాలం ఈ సూర్య ఎజెండాతో కాలక్షేపం చేస్తారు? అవినీతితో కాంట్రాక్టులు చేసుకుని 1000 కోట్లు సంపాదించేసుకుని ఈ ఫ్యామిలీ రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ, ఈ కుటుంబ పరిపాలనని భారతీయ జనతా పార్టీ కడ వరకు పోరాటం చేస్తున్న మిత్రులారా. పెద్దలు చెప్పారు ఏదైతే సిద్ధేశ్వరం ఉందో, ఏదైతే అరుకుందో, ఏదైతే గుండ్రేగులుందో, ఏదైతే హంద్రీనివా, ఏదైతే గాలేరి నగర్ ఉందో సస్యశ్యామలం చేసే
పార్టీ ప్రత్యేక ఆలోచనతో ఉందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మేము చేశాం, మీరెవ్వరూ వీటిని అడగలేదు మిత్రులారా. డిఆర్డిఓని అడగలేదు, మీరు ఎంబీబీఎస్ కాలేజీని అడగలేదు. ట్రిపుల్ ఐటీ అంటే బిల్లులో ఉంది, బిల్లులో లేనివి ఎన్నున్నాయి ఇందులో. అలాగే పెద్దలు చెప్పారు, ఇప్పుడు పెద్దలు చెప్పారు, భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో, కర్ణాటకలో శివమోగాలో అసెంబ్లీ జరుగుతుంది అప్పుడప్పుడు, మహారాష్ట్రలో నాగపూర్లో అసెంబ్లీ జరుగుతుంది. రాయలసీమలో ఒకసారి అసెంబ్లీ జరిగితే తప్పండి. ఇది భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆలోచిస్తాం, అవసరమైతే ఆలోచించి ఇక్కడ కూడా మేము ఒక సెషన్ ఇక్కడే పెడతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. ఏ విధమైన అభ్యంతరం భారతీయ జనతా పార్టీ ఉండకపోవచ్చు. ఈ విధంగా ప్రజలు నిజమైనటువంటి అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయగలుగుతున్న అవసరం లేదు. మీరెవరు అనుకున్నారే ఎలా అయితే ఈ కార్యక్రమాన్ని చేసామో మీరెవరు అడగలేదు. మీకు ఇట్ ఈస్ నెసెసిటీ ఆఫ్ ది కంట్రీ, ఇట్ ఈస్ నెసెసిటీ ఆఫ్ ది స్టేట్స్. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి సౌలభ్యమైనటువంటి అంశం. 25 జిల్లాలు ఉండాలని 2014లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉండగా అప్పుడు జగన్ పెట్టలే, చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. అప్పుడు జగన్ పెట్టలేదు, చంద్రబాబు నాయుడు చెప్తే ఒప్పుకోలేదు. మేము చెప్పిన దాన్నే జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నారు. డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ తో కలిసి ఉన్నాం, 40 ఏళ్ళు ఉన్నాం. మన వాళ్ళు బ్రెయిన్ అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, హైదరాబాదు 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 అని 40 ఏళ్ళు దానతత్వం చేసాం. వాళ్ళకి పెద్దలు చెప్పారు 3 ఏళ్ళు ఇక్కడ ఉంచి కూడా ఆ తర్వాత అక్కడ పట్టుకుపోయారని. కానీ విడిపోయిన తర్వాత ఆలోచించాలి కదా, 20 జిల్లాల అభివృద్ధి గురించి ఆలోచించాలి కదా. ఈయనేమో భ్రమరావతి ఒక ఆయనేమో మూడింటిలోనే అర్థం లేదు, భ్రమరావతిలోనే అర్థం లేదు. 7,200 కోట్లు ఖర్చు పెట్టారండి అమరావతికి. ఎక్కడ పెట్టాడు చంద్రబాబు నాయుడు అని ఎవరు అడగలేంటి? మేము 1800 కోట్లు ఖర్చు పెట్టి పక్కన ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం. ఇంద్ర భవనం చూస్తే కళ్ళు చాలు. ఈయన 7,200 కోట్లు ఖర్చు పెట్టి టెంపరీ 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 అని. ఇప్పుడు ఆయన టెంపరీ అంటే ఈయన అక్కడ పట్టుకుపోతానంటున్నాడు. ఈయనేమో ఇక్కడే ఉంచుతామన్నాడు, కానీ ఇప్పుడు అక్కడ పట్టుకుపోతానంటున్నాడు. నువ్వు 7,200 కోట్లు పెట్టి అద్భుతమైన రాజధాని పక్కనున్న ఎయిమ్స్ హాస్పిటల్లో కట్టేస్తే జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళేవాడా? పట్టుకెళ్ళేవాడు కాదు. నువ్వు కట్టలేదు. ఇప్పుడు మళ్ళా ఆ ఒకటి అని భ్రమరావతి గురించి అక్కడ ఉద్యమం చేస్తారంట. దేర్ ఈజ్ నో రైట్. చంద్రబాబు నాయుడుకి అక్కడ అసలు రైట్ లేదని, ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుల వల్ల ఆంధ్రప్రదేశ్ నిజమైనటువంటి అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధికి కారణం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అంశాలే. ఇవి ప్రబల సాక్ష్యాలు. మీరు ఓటు వేసారా భారతీయ జనతా పార్టీ వీటి కోసం? మేము అడిగామా వీటి కోసం? మేము ప్రచారం చేసుకున్నామా వీటి కోసం? ఈవేళ అవసరం. ఈ అంశాలు ప్రజల్లోకి రానివ్వడం లేదు. ఇవి మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధత కాబట్టి ఈవేళ ప్రచారం చేస్తున్నాం. ఇలాంటి నిబద్ధతతోటే బీజేపీ అధికారం కావాలనుకుంటుంది, జనసేన బీజేపీ అధికారం కావాలనుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఒక నిజమైనటువంటి అభివృద్ధి కోసం మోడీ యొక్క ఆలోచనలతో గుజరాత్ తరహా అభివృద్ధిని రాయలసీమలో ఉత్తరాంధ్రలో చేయాలనేటువంటి లక్ష్యంతో మీ అందరి దగ్గర మేము ఈ అధికారం కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించాలని, నిజమైనటువంటి
రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం చేయడం కోసం మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.